పిల్లరా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగించిన ప్రసంగంలో ఒక వాక్య భాగాన్ని మనం చూసుకుందాం. ఇంగ్లీష్లో దాన్ని బీఅటిట్యూడ్ అంటారు. అంటే ఈ యొక్క వైఖరి లేదా ఈ ప్రవృత్తి కలిగి జీవించండి అని అర్థం. ఇది కలిగి ఉండండి అని అర్థం. యేసు ప్రభు 5, 6, 7 అధ్యాయాలు ప్రసంగించిన ప్రతి ఒక్క ప్రసంగము చాలా అమూల్యమైనది. అది ఒక ముత్యము లాంటిది, ఇంకా చెప్పాలంటే వజ్రము లాంటిది. అయితే ఈ వజ్రం వంటి దేవుని యొక్క వాక్యాన్ని సులువుగా అంగీకరించగలిగింది ఏంటో తెలుసా? అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. కానీ మీ శత్రువులను కూడా ప్రేమించుడి, మిమ్మును హింసిస్తున్న వారి కొరకు ప్రార్థన. ఇవన్నీ కూడా అడుగుడి ఇవ్వబడింది ఎంత అమూల్యమైనదో, నీ శత్రువులను కూడా ప్రేమించమని చెప్పింది, అది కూడా అమూల్యమంతే. మరలా చెప్తున్నాను, ఈ వైఖరి కలిగి ఉండుడి, బీ యాటిట్యూడ్. ఈ యాటిట్యూడ్ లేదా ఈ యొక్క ప్రవృత్తి మీరు కలిగి ఉండండి అన్నాడు. బట్ ఈరోజు మనం వినబోతున్న సందేశం 7వ అధ్యాయంలో 13, 14వ వచనం. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొనువారు కొందరే. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, నీ ఘనమైన గొప్ప నామమునకు మేము కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యమైన దేవుడు, దేవుని వాక్యమని పేరుగాంచిన వాడవు, జీవవాక్యమైన దేవుడు, నీకు స్తోత్రం. నీ వాక్యం ద్వారా ప్రతి హృదయాన్ని కదిలింపచేదయ్యా. నీ చిత్తమునకు అనుకూలంగా ప్రతి హృదయాన్ని, ప్రతి వ్యక్తిని మలుచుకోండి. అల్పుడును నీ పాదధుని తండ్రి మీ దాసుని అందు మీరు మరుగుపరిచి అభిషేకించిన ఆయన మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామములో అడిగి పొందుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ గాడ్. ప్రభుకు స్తోత్రం. గత కాలంలో, గత సంవత్సరాలలో మేలు గురించి, ఆశీర్వాదముల గురించి ఎంతో దూరం కాకుండా నిన్నటి వారమే ప్రాక్టికల్గా మనం ఏ విధంగా ఆస్వాదించబడగలము అనే అంశాలు కూడా తెలియజేయడం జరిగింది. బట్ ఈరోజు దేవుని వాక్యంలో నుండి ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ఇది కూడా యేసు ప్రభువే చెప్పారు. ఇరుకు అనే పదాన్ని తెలుగులో ఇరుకు అన్నారు, జస్ట్ మామూలుగా అర్థం అవడానికి. బట్ ఇంగ్లీష్లో మనం చూస్తే స్ట్రైట్ అనే పదం రాయబడి ఉంటుంది. అంటే తిన్నని మార్గం. తిన్నని మార్గము ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. ఇరుకు మార్గం అనేది సాధారణంగా ప్రవేశించడానికి, ఆ మార్గం గుండా నడవడానికి మనిషికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. ఎలాంటి మార్గం కావాలి? మీరు కింద చెప్పాడు కదా, 14వ వచనం ఉంది కదా, ఆ మార్గమే అందరూ కోరుకుంటారు. అది ఏ మార్గం అంటే విశాలమైన మార్గం. అందులో ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఒక విధంగా చెప్పాలంటే 90% పీపుల్, 90% ప్రజలందరూ కూడా ఈ విశాల మార్గాన్ని ఎంచుకుంటారు. ఎందుకు? విశాలము అనే పదానికి అర్థం ఏంటంటే వారికి ఎటువంటి అడ్డు ఆటంకము లేనే లేదు. ఫ్యామిలీలో దేవుడు కుటుంబ వ్యవస్థలో కొన్ని నియమాలను ఏర్పాటు చేశాడు. తల్లిదండ్రులు పెట్టుకున్నది కాదు, దేవుడే ఏర్పాటు చేశాడు. అందుకే తల్లిదండ్రులు ఏది తినాలో, ఏది తినకూడదో చెప్తారు. ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో చెప్తారు.
ఎంత ఖర్చు పెట్టాలో, ఏది ఖర్చు పెట్టకూడదో చెప్తారు. అయితే వినండి, ఇంతే చేయాలి, ఎక్కువ చేయకూడదు అంటే ఏ పిల్లలకి సంతోషంగా ఉంటుంది? ఇంతే తినాలి, ఎక్కువ తినకూడదు అంటే ఏ పిల్లలకి సంతోషంగా ఉంటుంది? ఎంత తిన్నా పర్లేదు, కమాన్ అన్నారు అనుకో, ప్రైజ్ గాడ్, స్వేచ్ఛ. కానీ దాని తర్వాత ఎటువంటి పరిస్థితులు సంభవిస్తుందన్న విషయాన్ని ఎవరికి తెలుసు? అనుభవం కలిగిన వారికి తెలుసు. అందుకని వాళ్ళు ముందుగా ఎరిగిన వారే మాట చెప్తారు. కానీ ఇవన్నీ కూడా పిల్లలకి అది తినకూడదు, ఆరోగ్యానికి మంచిది కాదంటే అస్సలు నచ్చదు. పిల్లకే కాదు, అనేక మందికి నచ్చదు. తినకూడదు అన్నారు అనుకో, అవి తినకూడదు అని కండిషన్ పెడితే. ఏదోను తోటలో దేవుడు ఒక తోట అక్కడ ఉంది, ఏదోనలో ఒక తోట ఉంది, పెద్ద తోట ఉంది. ఆ తోటలో అన్ని రకాలైన ఫలం నుంచి చెట్లు అన్నీ కూడా ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. నేటి దినాల్లో మనం భూమి మీద ఎన్ని రకాల ఫలము చూస్తున్నాం, అవన్నీ కూడా ఆ తోటలోనే ప్రారంభమైంది. దేవుడు అక్కడ మొట్టమొదటిసారిగా ఆయన సృజించాడు. సో అవన్నీ ఉన్నది. కాకపోతే దేవుడు అన్నాడు, అంతా కూడా స్వేచ్ఛ ఇచ్చేసి 99% స్వేచ్ఛ ఇచ్చేసి కేవలం 1% మాత్రం ప్రభు అన్నాడు, ఒక్క చెట్టు విషయంలో అన్నాడు, ఈ మంచి చెడు జ్ఞానమిచ్చి చెట్టు ఫలం మాత్రము తినకూడదు అన్నాడు. 99% దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు కదా. మనిషికి స్వాతంత్రము కావాలి. అవును, స్వాతంత్రం ఎక్కడి నుండి కావాలి తెలుసా? పాపం నుండి స్వాతంత్రం కావాలి, బంధకాల నుండి స్వాతంత్రము కావాలి, చీకటి శక్తిలో నుండి స్వాతంత్రము కావాలి, దుష్టుని యొక్క ఉరిలో నుండి మానవునికి స్వాతంత్రం కావాలి. కానీ ఆజ్ఞ నుండి స్వతంత్రం కాదు, దేవుని మాటల నుండి స్వతంత్రం కాదు. కానీ విశాల మార్గమే ప్రజలకు కావాలి. మరలా చెప్తున్నా, విశాలం అనే పదానికి అర్థం ఏంటంటే ఎవరు అడ్డుగా ఉండకూడదు, ఎవరు అడ్డగించకూడదు. అంటే ఎవరు చెప్పేవారు ఉండకూడదు అని అర్థం. నా మట్టుకు నేనే నడుస్తాను, నా మట్టుకే నేనే తీర్మానం తీసుకొని, నా మట్టుకు నేనే జీవిస్తా, నా దారికి ఎవరు అడ్డుగా రాకూడదు. దిస్ ఈజ్ కాల్డ్ విశాలమైన మార్గం, బ్రాడ్ వే. అందుకే ఇలాగూ నడుచుకొని వెళ్ళిపోతుండగా దేవుడు కొన్ని నియమాలు తీసుకొచ్చి పెట్టాడు ఇజ్రాయెల్ ప్రజల ముందు. ఓకే, మొట్టమొదటిసారిగా నిర్గమకాండము 20వ అధ్యాయంలో వారికి సెట్ చేయడానికి దేవుడు ఇప్పుడు కొన్ని ఆజ్ఞలను తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టాడు. మీరు విగ్రహారాధన చేయకూడదు, విశ్రాంతి దినమును మీరు పరిశుద్ధముగా ఆచరింపవలెను. ఇంతకుముందు ఎన్ని రోజులు మీరు ఎలా జీవించారు పక్కన పెట్టండి. కానీ ఇక నుండి మీరు మాత్రం విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా మీ దేవుడని యెహోవా నామం మీరు వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. నీ తండ్రిని తల్లిని సన్మానింపము, దొంగతనము చేయకూడదు, అబద్ధము కానీ అబద్ధ సాక్ష్యము పలకకూడదు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, నీ పొరుగు వారిది ఏదైనా ఆశించకూడదు. అయిపోయింది. ఇక ఇదేంటిది, మనం స్వేచ్ఛగా దర్జాగా తిరుగుదాం అనుకున్నాం, సడన్గా దేవుడు మధ్యలో తీసుకొచ్చి కొన్ని ఆటంకాలు తీసుకొచ్చేసాడు. అవి లేకపోతే ఎంత బాగుంటుంది. నిబంధన రాకమునుపే ఆదాము మొదలుకొని, మనస్సాక్షి యుగం అంటారు దాన్ని, ఆదాము మొదలుకొని నోహావు వరకు, ఈవెన్ ఆదాము మొదలుకొని మోషే వరకు మనం గమనిస్తే అది కేవలం మనస్సాక్షి యుగం అంటారు. ఈ మనస్సాక్షి యుగంలో దేవుడు అప్పటికి ఏ ఆజ్ఞ ఇవ్వలేదు. ఆజ్ఞ అనేది ఎప్పటి నుండి స్టార్ట్ అయింది? నిర్గమకాండంలో. ఓకే, 20వ అధ్యాయం నుండి ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తు బానిస నుండి బయటికి వచ్చిన తర్వాత ఎప్పటికే కొన్ని ప్రాంతాలు వారు దాటుకొని వచ్చేసారు. ఆ తర్వాత దేవుడు సినాయి కొండ మీదకి మోసని పిలిచి అక్కడ 40 రోజులు ఉంటున్న దినాలలోనే ఈ ఆజ్ఞలన్నీ కూడా, కట్టడాలు, విధులన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. బట్ అప్పటి నుండి వెనక భాగానికి మనం వెళ్ళిపోతే, అంటే ఆదాము వరకు వెళ్ళిపోతే దేవుడు ఎటువంటి ఆజ్ఞలు
ఇవ్వలే. మనస్సాక్షి యుగం. మరి ఆజ్ఞలు లేకపోతే, ఆజ్ఞలు లేకపోయినా సరే మనస్సాక్షి. మీరు గమనించండి, మొట్టమొదటిసారిగా దేవుడు మానవుని సృజించినప్పుడు, అంటే ఆదామును కలుగజేసేటప్పుడు లేఖనం ఏర్పడిందంటే, ఆయన తన నాసిక రంధ్రములో ఊదగా నరుడు జీవాత్మ అని. ఏ ఆత్మ? జీవాత్మ. అది ఎవరి ఆత్మ? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ పొందుకున్నాడు ఆదాము. కాబట్టి ఏది పవిత్రమైనదో, ఏది అపవిత్రమైనదో, ఏది ఘనమైనదో, ఏది నీచమైనదో, ఓకే, ఏది మంచిదో, ఏవి చెడ్డదో ఆల్రెడీ ఆదాము ఎరిగి ఉన్నాడు. బికాజ్ ఆయన డైరెక్ట్గా దేవుని ఆత్మ పొందుకున్నాడు కాబట్టి. స్తోత్రం. అందుకే ఆదాముకు ప్రత్యేకంగా నాలెడ్జ్ దేవుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. బికాజ్ హీ ఆల్రెడీ రిసీవ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకే మీరు గమనించండి, వెంటనే ప్రవచించడం మొదలు పెట్టాడు. ఆదాము కొరకు దేవుడు హవ్వను తీసుకొచ్చి ముందు పెట్టిన వెంటనే హీ న్యూ, బికాజ్ హీ హ్యాజ్ ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకని అంటాడు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసం, నువ్వు నరులో నుండి తీయబడ్డావు కనుక నారి. అసలు ఇవన్నీ చూశాడు ఈయన. నిజానికి దేవుడు అతని గాఢ నిద్ర కలుగు చేశాడు కదా. నో, హీ హ్యాస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. సో ఆదాము మొదలుకొని ప్రియులారా, ఇంకా మిగిలిన ప్రజల జీవితాలు గమనించినప్పుడు దేవుని ఆత్మ వారికి కలిగి ఉండి, ఆ ఆత్మ అంటే దేవుని ఆత్మే కాబట్టి మనుషుల్లోనికి వచ్చింది. ఆ మనస్సాక్షి వారికి ఏది తప్పో ఏదో ఒప్పు అనేది గద్దించేది. అందుకే నోహావు కాలానికి వచ్చినప్పటికీ భూమి మీద నరుల యొక్క ప్రవర్తన, భూమి చెడిపోయినది అంటాడు. ద ల్యాండ్ వాజ్ టోటలీ కరప్టెడ్. దేన్ని బట్టి? అన్యాయము, అక్రమం. అప్పటికి ఆజ్ఞలు లేవు, కానీ అటువంటి దుస్థితిమైన కార్యాలు చేస్తున్నారు. దో ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ మేకింగ్ దెమ్ కన్విక్ట్, యెట్ దే ఆర్ నాట్ యాక్చువల్ ఒబేయింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆత్మను వారు ఏమాత్రం కూడా అంగీకరించలేదు, విధేయత చూపలేదు. అందుకే ఇలాగ చేస్తే లాభం లేదని దేవుడు డైరెక్ట్గా వారికి ఒక కట్టడ అనేది, వారికి మాత్రం కాదు, నేటి దినాల్లో ప్రపంచంలో ఉన్న మానవులకు తెలియని విషయం ఏంటంటే, హోల్ వరల్డ్ ఉన్న ప్రజలందరూ కూడా సుమారుగా 800 కోట్ల మంది జనసమూహాలకి దేవుడు ఈ ఆజ్ఞలన్నీ కూడా ఇచ్చాడు. వారికి తెలియకపోయినా మేము ఫలానండి, మేము ఫలానా అనుకున్నా, మేము యేసుప్రభుని ఎరగలేదు, మాకు తెలియదు అనుకున్నా, యేసుప్రభు మా దేవుడు కాదు అన్నా, మేము యూదులము కాము అన్న ఆజ్ఞలు మాత్రం ప్రతి ఒక్కరికి చేరిపోయింది. మీరు ఏ దేశాన్ని, ముస్లిం దేశమైనా, ఒక్క దేవునికి తప్ప, దేవుని విషయాలు తప్ప వారు తప్పకుండా ఈ ఆజ్ఞలు పాటించవలసిందే. ఆ దేశంలో ఉన్న చట్టము దీన్ని అంగీకరించవలసినదే. ఏ నేషన్ అయినా సరే, ప్రపంచంలో ఉన్న ఏ దేశం అయినా సరే. సో దేవుడు ఏమంటే మానవుని యొక్క మేలు కొరకే, మానవుని యొక్క క్షేమము కొరకే, మానవుని యొక్క ఆశీర్వాదము కొరకే, నరుని యొక్క దీవెన కొరకే, దేవుని బిడ్డలారా, ఆయన కొన్ని కట్టడాలు, విధులను పెట్టాడు. అది నరునికి ఇప్పుడు ఎలాగుందంటే అడ్డుగా ఉంది. కానీ దేవుని వాక్యములో ఏమంటే, అయినా సరే ఇరుక్కు మార్గమున ప్రవేశించడం ప్రయత్నము చేయండి. ఇరుక్కు మార్గమున ప్రవేశించుడి. ఇక నేను అన్నాను, సారీ, ప్రయత్నం కాదు, ఇక్కడ ప్రవేశించడు అన్నాడు అంతే. ఆ మార్గంలో ప్రవేశించాలి. సరే, ప్రభు మార్గం ఎటువంటిది? కొన్ని మార్గాలు ఉన్నాయి బైబిల్ గ్రంథాల్లో, బట్ ప్రభు మార్గాలు ఎటువంటిది? ఆయన మార్గము పవిత్రమైనది. ఓకే, ప్రభుకి స్తోత్రం. ఆయన మార్గము సత్యమైనది. ఆయన మార్గము నీతి కలిగినది. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధంగా జీవించాలి అన్న వెంటనే భక్తులకి అనగనిపిస్తుంది, వినడం మాత్రం వింటారు, కానీ లోపల ఇది ఎలా నేను పరిశుద్ధంగా జీవించాలి, ఇది కొద్ది కష్టంగా ఉంది అంటారు. అది నీకు కష్టముగా అనిపించినా సరే, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, యోసేపు జీవితాన్ని గమనించినప్పుడు అతనికి ఎన్ని రకాలైన శోధనలు వచ్చినా తన్ను తాను పరిశుద్ధముగా, అప్పటికి యోసేపు కాలంలో ఇంకా ఏమనొచ్చు, ఆ ఆజ్ఞలు అసలు రాలే. నేను చెప్పాను కదా, మనస్సాక్షి యుగం. అప్పుడు అది రాంగ్ అనే విషయాన్ని ముందుగానే
ఆయన ఆత్మ లేకపోతే ఆయన యొక్క మనస్సాక్షి అతనికి గద్దిస్తుంది. ఫరో భార్య చేసిన ప్రతి ప్రయత్నమంతుడి కూడా, ఆ చెడు ప్రయత్నమంతుడి కూడా, అవన్నీ కూడా పాపము అనే విషయాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ మార్గం చాలా కష్టమైనది. ఎలా జీవించాడో? పరిశుద్ధంగా జీవించాడు. ఇప్పటి కాలానికి వచ్చినప్పటికీ చెప్పాలంటే ఇంకా కష్టమైనది ప్రజెంట్ కాలం, ప్రస్తుత కాలం. ఎందుకు తెలుసా? పాత నిబంధన కాలమంతలో కేవలం ఫిజికల్గా మాత్రము బాహికమైన పవిత్రత మరియు పరిశుద్ధత. దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద క్లీన్నెస్ అండ్ ద హోలీనెస్. Cleanness talks about the outward cleaning, but holiness talks about the inward holiness. Inward, that means హృదయం. అందుకే యేసు ప్రభువు మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ 15వ అధ్యాయంలో చాలా విషయాలు నేను చెప్తూ వస్తేమన్నంటే, హృదయములో నుండి బయటికి వెళ్ళినది కాదు, లోపల నుండి బయటికి వచ్చినది ఒక మనిషిని అపవిత్రపరచడం కాదు, అపవిత్రపరుస్తుంది. కానీ బయట నుండి లోపలికి వచ్చినది ఏది అపవిత్ర? బయట నుండి లోపలికి వచ్చినది అనగా ఆహార పదార్థాలు. ఆహార పదార్థాలు ఒక వ్యక్తిని అపవిత్ర పరచదు, కానీ లోపల నుండి అనగా హృదయములో నుండి అని అంటాడు, వచ్చి ఒక మనిషిని అపవిత్ర పరుస్తుంది అంటాడు. సో ఇప్పుడు పరిశుద్ధంగా జీవించాలి. దిస్ ఈజ్ ద స్ట్రైట్ వే దట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్ షుడ్ బి లివ్ యాజ్ అ హోలీ లైఫ్. దేవుని లేఖన భాగంలో మనం చూస్తాం, లేవి కాండంలో మాట్లాడుతూ ప్రభు అంటాడు కదా, 19వ అధ్యాయంలో 3వ వచనంలో అంటాడు, నేను పరిశుద్ధులను కనుక మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. పేతురు రాసిన మొదటి పత్రికలో 21వ వచనంలో మొదటి అధ్యాయంలో అక్కడ కూడా ఏమంటాడంటే, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులే ఉండునని లేఖనము సెలవిచ్చలేదా? ప్రభు సెలవిచ్చనంట. ప్రభుకి స్తోత్రం. గమనించండి, ఈరోజు మీతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇరుకు మార్గం. దో ఇట్ మే బి డిఫికల్ట్. ఒకవేళ ఈ మార్గము కొద్దిగా కష్టకరంగా ఉన్నా సరే, ఆ మార్గము నడిచిన వారు మాత్రమే. మీరు చూడండి, అసలు 14 వచనం లాస్ట్ వచనాల్లో ప్రభు ఏమన్నాడు? దాన్ని కనుగొన్నవారు. మీకు అర్థమవుతుందా? దాన్ని కనుగొన్నవారు కొందరే. అంటే ఇక్కడ కనుగొన్నారనే పదానికి అర్థం ఏంటంటే వాళ్ళు సెర్చ్ చేశారు, వాళ్ళు వెతికారని అర్థం. ఎవరైనా సరే ఇరుకు మార్గాన్ని వెతుకుతారా? జనాలకి ఏం కావాలి? అంతే కదా, ఇరుకు మార్గం ఎవరు వెతకరు. కానీ దాన్ని కనుగొన్నవారు కొందరే అన్నారు. ఎందుకో తెలుసా? ఆ ఇరుకు మార్గములోనే నిత్య జీవము ఉంది. దేవుని స్తోత్రం. ఇప్పుడు అక్కడ ప్రభు నాశనమునకు పోవు మార్గము ఎడాల్పును అని పదాన్ని వాడాడు. ఆ దారి విశాలమనే ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు ఇక లెక్కలేనంత ప్రజలు ఉన్నారు. పిల్లరా, మనం ఈ భూలోకములు మనం జీవించుచున్నంత కాలము ఎప్పుడు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఎలాగైతే పరలోక రాజ్యమును గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ధ్యానం చేస్తూ జీవించారో, మనము కూడా పరలోక రాజ్యాన్ని ధ్యానము చేస్తూ పరలోకాన్ని గురించి, రాజ్యము గురించిన అవగాహన కలిగి ఆ రాజ్యము కొరకు సిద్ధపడుతూ జీవించాలి మనం. స్తోత్రం. ఎందుకు అంటే ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నది. భూలోకములో మనం జీవించుచున్నంత కాలము మీరందుకే చూడండి, అన్యాయం చేసిన వారికి అడ్డు ఆటంకాలు ఉండవు, అక్రమం చేస్తున్న వారికి ఆటంకాలు ఉండవు, బలాత్కారం చేస్తున్న వారికి ఆటంకాలు ఉండవు, అడ్డగించే వాళ్ళు ఎవరు లేరు, అడిగే వాళ్ళు ఎవరు లేరు. అదే నువ్వు నీతి కలిగి జీవించడానికి ప్రయత్నం చేయండి. వచ్చాడు రా నీతిమంతుడు, వచ్చాడు రా పరిశుద్ధుడు.
ప్రజలు ఎగతాళి చేస్తారు. అంతేకాదు, ఒక వ్యక్తి పవిత్రంగా పరిశుద్ధంగా జీవించడానికి, నీతి కలిగి జీవించడానికి ప్రయత్నం చేసినప్పుడు లోకము రకరకాలైన ఆటంకాలు తీసుకొస్తుంది. బట్ నిజానికి చెప్పాలంటే లోకం కాదు, బట్ వారి వెనుక పనిచేస్తున్న దుష్టాత్మలు, దుష్ట శక్తులు అవి ఆ విధంగా చేస్తుంటాయి. సో దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం గమనించినప్పుడు వెనుక పనిచేస్తున్నది ఏంటి, ఎవరు అనే విషయాన్ని గమనించగలిగితే దేవుని సహాయం కొరకు ముందుకు రాగలరు. దేవుని స్తోత్రం. అంటే దేవుని దగ్గర మన సహాయం కోరుకోవాలి, దేవుని దగ్గర మనం ప్రార్థన చేయాలి. దేవుని సహాయం మనకు ఎంతైనా అవసరం ఉంది. అమ్మో, ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, ఆ వ్యక్తి మనుషులు కాదు, వారి వెనుక దురాత్మలు పనిచేస్తున్నారు, వారి వెనుక సాతాను శక్తులు, వారి వెనుక అపవాది పనిచేస్తున్నాడు, వారి వెనుక శత్రువు పనిచేస్తున్నాడు, వారిని మోసం చేస్తున్నాడు. ఇది గమనించినప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది గ్రహించగలిగితే దేవుని దగ్గరికి వచ్చి ఆయన పాదాల దగ్గర దేవుని సహాయమును కోరుకుంటాడు. అగైన్ మనం 121 కీర్తనలకు వెళ్ళిపోతే, నేను కొండల తట్టు నా కనులు ఎదుచున్నాను, ఎక్కడి నుండి నాకు సహాయము వచ్చును. 61 కీర్తన ప్రకారముగా ఓకే అడంటాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దేవుని ప్రజలరా, ఇందు కొరకే ఇరుకు మార్గం నడవడానికి నీకు శక్తి కావాలి, అనగా సత్య మార్గం నడవడానికి నువ్వు శక్తి కావాలి, జీవ మార్గంలో నడవడానికి నీకు బలము కావాలి. ఆ శక్తి బలము ఎక్కడైనా మనకు దొరకదు, మనం కొంటే దొరికేది కాదు, అది కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే. దేవుని సన్నిధిలో మాత్రమే నువ్వు వాటిని పొందుకోగలవు. ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు మాత్రమే, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు మాత్రమే, ఆయన సన్నిధిలో ఆయన వాక్యాన్ని నువ్వు ధ్యానం చేసినప్పుడు మాత్రమే, ఆయన సముఖంలో నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే శక్తిని నువ్వు పొందుకోగలవు. ఎందుకు చాలామంది లోకాన్ని జయించలేకపోతున్నారు? శరీరాన్ని ఎందుకు జయించలేకపోతున్నారు? బికాస్ దేవుని సన్నిధిలో వారు శక్తి, ఆయన సన్నిధిలో కూర్చొని శక్తి ఛార్జింగ్ చేయటం లేదు, వారి స్పిరిట్ని ఛార్జ్ చేయటం లేదు. మన మొబైల్ ఫోన్ ఛార్జ్ అయిపోయిన వెంటనే తీసుకెళ్ళి మరలా బ్యాటరీ ఛార్జింగ్ చేస్తాం కదా. దేవుని సముఖంలో మనం ఎవ్రీడే ఛార్జ్ చేసుకోవాలి ఉండాలి. దేని చేత? ప్రార్థన ద్వారా, దేవుని వాక్యము ద్వారా, ఓకే, ఉపవాసము ద్వారా. దేవుని స్తోత్రం. వీటి ద్వారా మన ఆత్మను మనం ఎప్పుడు కూడా యేసు రక్తమే జయం. గట్టిగా హల్లెలూయా. వీటి ద్వారా మన ఆత్మను ఎప్పుడు కూడా రీఛార్జ్ చేస్తూనే ఉండాలి. ఇలా చేయడానికి ఎవరు ఇష్టం ఉండదు, ప్రార్థనలు గడపడానికి ఇష్టం ఉండదు, కనీసం ఆదివారం కూడా రావడానికి ఇష్టం ఉండదు. ఏవేవో చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోతారు. వినండి, అలాంటప్పుడు ఎలాగో నువ్వు శత్రువుని జయించగలవు? ఎలాగో నువ్వు లోకాన్ని జయించగలవు? ఎలాగున నీవు శరీరాన్ని జయించగలవు? ఎలాగున నీవు అపవాదిని జయించగలవు? చూసారా, పేతురు ప్రార్థనలో యేసుప్రభువు చెప్తూనే ఉన్నారు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టుగా. మత్తయి 28:41-42 మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలుకు కలుగుండి చెప్తూనే ఉన్నారు. యేసు ప్రభు మరణామంలో వచ్చి, పేతురు, ఒక్క గడి అయినా నాతో మీరు మేలుకొని ఉండలేరా? ఏమాత్రం ఉండలేకపోతున్నారు. అందుకే నైట్ ప్రార్థనలు వెంటనే చాలామందికి పగలే ప్రార్థనలు కొంతమంది రారనుకోండి, మరి ఇంకా నైట్ ప్రార్థన ఇంకేంటి? రాత్రికాల సమయంలో దేవుని సముఖంలో ప్రార్థనలో గడపడం అన్నది నీకు శక్తి బలము కలుగుతుంది. అప్పుడు ఇరుకు మార్గాన్ని కూడా, అది నీవు నడవలేని మార్గాన్ని కూడా నువ్వు నడవగలుగునట్టుగా దేవుడు తన శక్తిని నీకు ప్రసాదిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను అందుకు చెప్తున్నాను, అది సత్య మార్గము. సత్యం చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. ఎవ్రీవేర్ పీపుల్ ఆర్ లయింగ్ అండ్ లయింగ్ అండ్ లయింగ్. దెర్ ఆర్ 2 things we can find out in the Bible. One is people are lying, the other one is doing lying. కొంతమంది అబద్ధం చెప్తున్నారు, కొంతమంది అబద్ధాన్ని జరిపిస్తున్నారు. అబద్ధము చెప్పేవారు కానీ, ఓకే, అబద్ధము చేయువారు కానీ
వారు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడుదురు. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయము 8వ వచనంలో రాయబడి ఉంటుంది, అబద్ధము చెప్పేవారు కానీ అబద్ధము చేయవారు కానీ. కొందరు అబద్ధము చెబుతున్నారు, మరికొందరు అబద్ధం చేస్తున్నారు. వినండి, అబద్ధం చేయడం ఏంటి? సత్యానికి వ్యతిరేకముగా నువ్వు ఏమి చేస్తున్నా, సత్యానికి వేరుగా నువ్వు ఏమి చేసినా అది అబద్ధం. కాబట్టి అనేక మంది అబద్ధాన్ని జరిగిస్తున్నారు, అబద్ధం చెప్పటం లేదు. వినండి, గమనించండి, కానీ అబద్ధాన్ని జరిగిస్తున్నారు. దేని ద్వారా? తమ యొక్క క్రియల ద్వారా. తీతు పత్రికలో పౌలు రాస్తున్నట్టుగా, వారు పైకి భక్తి గల వారే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారే ఉన్నారు. అదేవిధంగా కేవలము సత్యము నోటికి పలుకున్నట్టు కనబడతారు, కానీ క్రియల ద్వారా. అందుకే ప్రభు అంటాడు, మీరు క్రియల ద్వారా ఆయనను ఎరుగము అన్నట్టుగా ఉన్నారు అంటాడు. లేఖనాలు సెలవిస్తుంది. అలాగా దేవుని ప్రజలారా, సత్యాన్ని అనుసరించాలి. ఎక్కడ సత్యం చెప్పాలి? ఎవ్రీవేర్. సత్యం అన్న వెంటనే చర్చిలో చెప్పాలని ఏం కాదు. ఒక్కొక్కసారి కష్టంగా ఉంటుంది, ఒక్కొక్కసారి కాదు, మేబీ చెప్పవచ్చు ఒక 50% అది కష్టంగా ఉంటుంది. ఈ లోకం ఏమైనా సత్యం ఒప్పుకుంటూ వదిలేస్తుందా? యేసు ప్రభు ఒక్కడే సత్యం చెప్తే క్షమిస్తాడు, కానీ లోకం అందుకే వారు క్షమించాలనే విషయాన్ని ఎరిగి ఉండి అక్కడ సత్యానికి బదులుగా అబద్ధం. కష్టంగా ఉంది కదా. న్యాయం కలిగి జీవించడం కష్టం కదా, యథార్థత కలిగి జీవించడం కష్టంగా ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ఇరుకు మార్గాలే, కానీ ఆ మార్గంలో నడిస్తేనే, అది ఇరుకుగా ఉన్నా, కొద్ది ఇబ్బందికరంగా ఉన్నా, కష్టముగా ఉన్నా, ఆ మార్గంలో నడిస్తేనే నీవు దేవుని రాజ్యంలో, పరలోక రాజ్యంలో ప్రవేశిస్తావు. ప్రభుకి స్తోత్రం. లేకపోతే నాకు స్వేచ్ఛ కావాలి, ఎవరు అడ్డుగా రాకూడదు, ఎవడు నన్ను ఏమీ చెప్పకూడదు, నేను స్వేచ్ఛగా నడవాలి. అలాగే నడిచారు. దేవుడు చెప్పినా వినకుండా స్వేచ్ఛగా నడిచారు. అక్కడ దేవుని మాటను మీరి, దేవుని ఆజ్ఞను అవిధేయత చూపించి వెళ్ళి పండ్లు తినేశారు. మొత్తానికి తినవద్దు అన్న వాటికి తర్వాత ఫలితం ఏమొచ్చింది? దేవుడు ఒక 2 కొట్టేసి, ఓకే, చెంప మీద లేకపోతే ఒక కర్ర తీసుకొచ్చిన ఒక 2 కొట్టేసి, మళ్ళీ పొరపాటున ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయకూడదు, జాగ్రత్త అని చెప్పేసి ఉంటే ఒక రకంగా ఉండేది. కానీ అక్కడ జరిగిన విషయం ఏంటి తెలుసా? దేవుని తోట నుండి కాదు, దేవుని సన్నిధి నుండి, దేవునితో తనకున్న సహవాసం నుండి, దేవునితో తనకున్న బంధము నుండి పూర్తిగా విడిపోయాడు, దూరమైపోయాడు. అది ఎంతవరకు తీసుకెళ్ళి చూడండి. ఒకవేళ ఆ మంచి చెడు జ్ఞానం ఇచ్చే చెట్టు ఒక ఫలం ఒకవేళ మంచిగానే ఉండొచ్చు తినడానికి. ఒకవేళ మరి చూస్తాం, అపవాది చూపించిన వెంటనే ఎలాగుంది? అది సర్పం చూపించిన వెంటనే, ఓహో, అది చూడడానికి అందముగా, రమ్యముగా, తినడానికి రుచికరంగా, అసలు తినేలేదు. ఆహా, అపవాది ఏమి కోటింగ్ వేశాడో మరి. ఎన్ని సంవత్సరాల జరిగిందో మనకు తెలియదు, ఎంతకాలం వల్ల జరిగిందో మనకు తెలియదు. అంతకాలం అంతా కూడా ఆ చెట్టు అలాగుంది, వాళ్ళు ఎన్నోసార్లు చూశారు, కానీ ఏమీ అనిపించలేదు. కానీ సాతానుడు ఎప్పుడైతే దాని మీద ఒక్క రంగు వేశాడో, చూసారా, పెయింట్ వేశాడు, ఒక్కసారిగా డెకరేషన్ చేశాడు మాటల చేత, అంతే. చూసిన వెంటనే తన కళ్ళు, ఆహా, నిజమే, అది చూడడానికి ఎంతో రమ్యముగా ఉంది, తినడానికి రుచికరంగా తిన్నారు. ఇవన్నీ ఏంటి తెలుసా? శ్రద్ధగా వినండి. ఇవన్నీ కూడా అపవాది చేస్తున్న మోసం. అందుకే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు సాతానుతో యుద్ధం చేయాల్సిన పని లేదు. బికాజ్ గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్. ఇఫ్ హి సేస్ వన్ థింగ్, ఏదైనా దేవుడు చెప్పాడు అనుకోండి,
మే ద లూసిఫర్ బి డిస్ట్రాయిడ్ అన్నాడంటే అయిపోయింది, దాని పని అయిపోద్ది. కానీ దేవుడు అలా చేయలే. తన ప్రణాళిక వేరు, తన సంకల్పాలు, తన ఉద్దేశాలు వేరు. అందుకే దేవుడు ప్రకటన గ్రంథం 20 అధ్యాయంలో మనం చూస్తే దేవుడు తన దూతలలో ఒక్కడిని పంపిస్తే యుద్ధం చేయడమే కాదు, అక్కడ వెళ్ళి పట్టుకుంటాడు. ఈ దూత, బలిష్ఠుడైన దూత వెళ్ళి సాతానును పట్టుకొని, ఒక విధంగా చెప్పాలంటే జుత్తు పట్టుకొని వాళ్ళు తీసుకొచ్చేసి అతని సంకెళ్ళతో బంధించేసి అగాధములు పడేసి మూత వేసేస్తాడు అంతే. మీకు ఎవరికైనా నొప్పిగా ఉందా, బాధగా ఉందా? తనకు పడేస్తారంటే మరి హల్లెలూయా చెప్పరే. వాడి మూలంగా ఏమైనా జరుగుతున్న సంగతి చాలామంది తెలియదు. మనిషి పాపపు క్రియలు చేయడానికి, దురాశలోనికి ఎడవడానికి, వీటంతటికి కారణం వాడే. మనుషులను ఆయన మోసగిస్తున్నాడని బైబిల్ గ్రంథం రాయబడింది. వాడిని బంధించేసిన తర్వాత లేఖనం సెలవిస్తుంది, బంధించి ఎక్కడ పడేశారు? అగాధంలో పడేసి మూత వేశారు. లేఖనం ఏమంటుందంటే 1000 సంవత్సరాలు దేవుడు ఈ యొక్క భూమి మీద ఆయన రాజ్య పరిపాలన చేస్తాడు. క్రీస్తుతో కూడా ఎవరైతే హతసాక్షులైన వీళ్ళందరూ కూడా క్రీస్తుతో కూడా రాజ్య పరిపాలన, ఆయన వాక్యము నిమిత్తము, అలాగే అలాగే సువార్త నిమిత్తం క్రీస్తు కొరకు ఎవరైతే హతసాక్షులు వీళ్ళందరూ కూడా ఉంటారు అక్కడ. 1000 సంవత్సరాల పరిపాలన ఉంటారు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన కాలంలో ఎవరిలో ఎటువంటి ఆలోచన అసలు రానే. ఆయన పరిపాలన కాలం ఎలాగుంటుంది? యేసు ప్రభువు యొక్క పరిపాలన కాలంలో, క్రీస్తు పరిపాలన కాలంలో ఎక్కడైనా అన్యాయము కానీ, అవినీతి కానీ, దుర్నీతి కానీ, లోభము కానీ, క్రోధము కానీ, కక్షలు కానీ ఇటువంటి ఏమైనా ఉంటుందా? హలో, ఉండదు. అందుకే 1000 సంవత్సరాల కాలంలో అసలు ఎటువంటి పాపమునకు తావే లేకుండా ఎందుకు అలా జరిగిందంటే అపవాదిని ఆల్రెడీ బంధించి కొంతకాలమైన తర్వాత మరలా అతనికి తీసి వదులుతాడట. మళ్ళీ తీసిన వెంటనే వాడు బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. గోగు మాగోగు అని బైబిల్ గ్రంథం రాయబడింది. ఓకే, రష్యా, యాక్చువల్లీ అది రష్యా యొక్క అధిపతి. అంటే స్పిరిట్, ఆ సాతాను ఆత్మ డైరెక్ట్గా వాడు వెనుక పనిచేస్తాడు. అయితే వినండి దేవుని ప్రజలారా, వీడు మూలముగానే మరలా వీడు బయటికి వచ్చిన వెంటనే ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళందరినీ కూడా యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తారు. అప్పటి వరకు ఎలాగుంది? శాంతి. 1000 సంవత్సరాల యొక్క పరిపాలన కాలం, 1000 ఏండ్ల పరిపాలన కాలంలో సమాధానంతో కూడి ఉన్నది. కానీ వీడు బయటికి వచ్చిన వెంటనే మరలా యుద్ధానికి ప్రాణం. సర్వలోకమంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా యుద్ధం చేయడానికి ఆయన పోగు చేస్తాడట. అంటే యుద్ధము చేయాలని మళ్ళా శత్రుత్వాన్ని పెట్టడానికి వచ్చింది ఎవరు? అపవాదే. వాడు లేకపోతే ఎవ్రీథింగ్ విల్ బీ సెట్ రైట్. వాడే మోసం చేస్తున్నాడు. వాడిని జయించడానికి ఈ పక్కనున్న ఈ వ్యక్తి, మనకు పొరుగువాడు, పలాను వ్యక్తి, పలాను పేరు అప్పారావు అనేవాడు, పలాను లక్ష్మి అనే ఆవిడ ఇలాగ మాకు చెప్పాడు. వాళ్ళ కాదు, వాడు వెనుక మరొకడు పని చేస్తాడు. వాటిని జయించడానికి అయినా సరే మన భక్తి అందు నిలకడగా ఉన్నట్టుగా, మన సత్యమందు నిలకడగా ఉన్నట్టుగా, మన యొక్క పరిశుద్ధత అందు నిలకడగా ఉన్నట్టుగా, దట్ ఈజ్ వై మనం దేవుని దగ్గరికి రావాలి. దేవుని సన్నిధిలో ఆయన బలాన్ని పొందుకోవాలి. అందుకే కదా 63వ కీర్తనలో భక్తుడని కీర్తన ఏమంటాడు? చదువుదాం ఒకసారి. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ప్రభుకి స్తోత్రం. దేవుని ప్రజలారా, దేవుని యొక్క బలము కొరకు, దేవుని యొక్క ప్రభావము కొరకు, దేవుని యొక్క శక్తి కొరకు, దేవుని యొక్క జ్ఞానము కొరకు భక్తుడు అంటున్నాడు, నేను వేకువనే లేచి దేవా నిన్ను వెతుకుచున్నానయ్యా. ప్రభుకి స్తోత్రం. హల్లెలూయా. పిల్లలు, అందుకే మనం వేకువజామున ప్రార్థన చేయడం చాలా ఆశీర్వాదకరం. లేచి ఆ దినము కొరకు, రాబో దినముల కొరకు తగిన శక్తి దేవుని వద్ద నుండి పొందుకున్నట్లుగా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే వాటిని ఎదిరించి ముందుకు కొనసాగున్నట్లుగా. దేవుని స్తోత్రం.
విశాల మార్గంలో చాలామంది నడిచిన ఉన్నారు. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? నాశనానికి తీసుకెళ్తుంది. యెహోషువ కాలంలో ఆకాను కష్టపడకుండా, న్యాయ మార్గంలో నడవకుండా, దేవుని మాటకు వినకుండా మనం కొట్టేయచ్చు అనుకున్నాడు. తీసుకొచ్చాడు, దాచుకున్నాడు. ఏం తెచ్చుకున్నాడు? తన మీదకి ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. శాపం తీసుకొచ్చినా ఇంకా పర్వాలేదు, కొద్ది కష్టంగా ఉండేది. కానీ పూర్తిగా తాను, తన యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా, పాపం పిల్లలు ఏం చేశారు అక్కడ, వీడి మూలంగా హోల్ ఫ్యామిలీ నాశనం అయిపోయింది. దేవుడు అందుకే చెప్తున్నాడు, విశాల మార్గంలో ప్రయత్నం చేయొద్దు, అది నాశనానికి తీసుకెళ్తుంది. సంఖ్యాకాండం 22వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ మరో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు బీలాము. బీలామును మోయాబు రాజైన బాలకు ఆహ్వానాన్ని పలికించాడు. తన దేశంలో ఉన్న గొప్ప గొప్ప వాళ్ళందరిని పంపించి, అయ్యా, ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయేలు అనబడుతున్న ఒక తెగ వాళ్ళు వస్తున్నారు. వారు చాలా బలవంతులు. వాళ్ళ గురించి మేము విన్నాం ఏంటంటే, అప్పటికి ఎర్ర సముద్రాన్ని కూడా వారు దేవుడు పాయలు చేసి తీసుకొచ్చాడంట. అప్పటికే కొన్ని రాజ్యాలు గెలిచి వచ్చేసారు వాళ్ళు. ఓకే, కాబట్టి మీరు దయచేసి వచ్చి మాకు సహాయము చేయండి. ఎందుకంటే మీరు ఎవరిని ఆశీర్వదిస్తే వారు ఆశీర్వదించబడతారు, మీరు ఎవరిని శపిస్తే వారు శపించబడతారయ్యా, ప్లీజ్ వచ్చి సహాయం చేయమంటే, వాళ్ళు ఎవరు? ఆ రాత్రి అక్కడ ఉన్నారు. సరే, నేను దేవునికి కనుక్కుంటానని చెప్పేసి దేవునికి కనుక్కొనక మునిపే దేవుడు ఆ రాత్రి మాట్లాడాడు. ఏం బిలామో, ఏంటి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరది అంటే, ఇదిగో ప్రభా, అక్కడ నుండి అలాగ వచ్చారట, ఒక జనాంగం ఉన్నారట, వాళ్ళని శపించమని వాళ్ళు పిలుస్తున్నారు, ఇలా ఉంది. మరి బిలాము ఫ్రీగా వెళ్ళిపోతారా? ఉచితంగా వెళ్ళి చేస్తాడా ఈ పని? తనకేం కావాలి? బహుమానం కావాలి. అందుకే ఉండండి, ఎందుకంటే రాజుగారు కబురు పంపించారు, ఉండండి కనుక్కుందామన్నాడు. దేవుడు అన్నాడు, వారు ఆశీర్వదించబడిన జనాంగం. దేవుని స్తోత్రం. వారితో వెళ్ళడానికి వీలు లేదు, శపించడానికి వీళ్ళు, ఎందుకంటే వారు ఆశీర్వదించబడిన జనాంగం. దేవుని స్తోత్రం. మీకు విషయం చెప్పాను, ఈ సందర్భాల్లో మనము కూడా క్రీస్తు యేసునందు దీవించబడిన ప్రజలమే. హల్లెలూయా. Sometimes the enemy try to curse the people of God. అనేక సందర్భాల్లో దేవుని ప్రజలను శపించడానికి వాడు ప్రయత్నం చేసినప్పుడు దేవుడు వాడిని గద్దిస్తున్నాడు అసలు. హల్లెలూయా. అందుకే ఇంతవరకు మనం సురక్షితంగా ఉండగలుగుతున్నాం. ఓకే, ఈసారి బాలాకు ఏం చేశాడంటే, ఇక కొద్దిమంది పంపించడం కాదు, వారికంటే ఇంకా ఘనులైన వారిని పంపించాయ్యా, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను, నీకు ఘనత కావాలా ఇస్తాను, అసలు మీరు ఏది అడిగినా అది ఇచ్చేస్తాను అన్నాడు. ఆహా, ఈ వార్త విన్న వెంటనే మళ్ళా బీలాంకి కొద్దిగా ఏమొచ్చింది? లోపల ఆశ వచ్చింది. యెహోవా ఆశీర్వాదం ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతునిగా చేస్తుంది. అది నరుల కష్టార్జితం వలన, తెలుగు బైబిల్ అంటాడు, నరుల కష్టార్జితం వలన అది అధికము కాదు. ఇంగ్లీష్ వెర్షన్లో ఏమంటాడంటే, నరులు కష్టపడటం వలన ఆ ఆశీర్వాదము చేర్చబడదు, అందులో దుఃఖము చేర్చబడదు అన్నాడు. కానీ దేవుని వాక్యం గమనిస్తే ఈయన చేస్తున్న పని ఏంటంటే, ఆయన పూర్తిగా అందులో నుండి విడుదల పొందుకొని మనం ఈజీగా సంపాదించవచ్చు అనుకున్నాడు. దయచేసి గమనించండి, ఈజీ సంపాదన కొరకు ప్రయత్నం చేయొద్దు. ఈజీ సంపాదన ఒకవేళ అది న్యాయమైన మార్గం అయితే దేవునికి స్తోత్రం. నేటి రోజుల్లో వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపారాలు చేసుకోవచ్చు, కానీ వ్యాపారంలో ఏముండకూడదు? అన్యాయము ఉండకూడదు, వ్యాపారంలో అక్రమము ఉండకూడదు. అన్యాయము లేకుండా నువ్వు ఎంతైనా వ్యాపారం చేసుకోవచ్చు, సంపాదన చేసుకో.
ఈయనేంటంటే ఏమీ లేకుండా మరొక వ్యక్తి ఏమైనా పర్వాలేదు, నాకు బహుమానం వస్తే చాలు, అందుకోసము వారికి వెళ్ళి నేను శపిస్తే వారు నాశనం అయిపోతారు, ఓడిపోతారు, చస్తారు అనుకున్నాడు ఈయన. అందుకే ఈ బలమైన ఇంకా కొద్ది వారికంటే ఘనులైన వారిని పంపించి ఆయన అంటున్నాడు, అయ్యా మీకు ఏది కావాలో కోరుకోండి, మీకు ఏమి కావాలన్నా అసలు ఇస్తానంటున్నాడు ఆయన. ఆహా, ఈ విధంగా మాట్లాడిన వెంటనే తనలో దురాశ వచ్చి ఆశ కలిగి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అయితే ఈ రాత్రి మీరు ఒకసారి ఉండండి, నేను దేవుని దగ్గర కనుక్కుంటాను. దేవుడు అసలు ముందు ఏమని చెప్పారు? వారు ఆశీర్వదించబడిన ప్రజలు బాలాకు పిలిచినా నువ్వు వారితో పాటు వెళ్ళకూడదని దేవుడు ఒకసారి చెప్పాడు. చెప్పినా సరే ఆ మాటలు కట్టుబడి ఉండాలా. సెకండ్ టైం మరలా చూడండి, శత్రువు ఏ విధంగా శోధన తీసుకొస్తాడు వ్యక్తి జీవితాన్ని అంటే, ఒకసారి వద్దన్నా మళ్ళా వస్తాడు. దీన్ని జయించాలంటే మరలా చెప్తున్నాను, 63వ కీర్తన ప్రకారంగా నీ దేవుని సంధానికి వచ్చి ఆయన శక్తిని, ఆయన బలమును, ఆయన ప్రభావమును, ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క తెలివిని ప్రభు సంధిలో నువ్వు పొందుకోవాలి. దేవుని స్తోత్రం. అలా చేసినప్పుడే నువ్వు వాటిని జయించడానికి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం. అండ్ మీరు గమనించండి, ఆ రాత్రి మరలా ఉన్నాడు. దేవునికి అర్థమైంది ఈయన హృదయం, ఆహా ఈయనలో ఆశ ఉంది, సరే ఆన్ ద వేలో ఆయనకు బుద్ధి చెప్తానని చెప్పేసి వెళ్ళమన్నాడు దేవుడు. దేవుడు వెళ్ళమని చెప్పాడని కదని చెప్పేసి సంతోషంగా మనవాడు బయలుదేరిపోయాడు. మార్గ మధ్యలో దేవుడు దూతను పంపించాడు. ఖడ్గము చేత పట్టుకొని తలతలలాడుతున్న ఖడ్గాన్ని పట్టుకొని దేవదూత నిలబడి ఉండగా, గాడిద కన్నులను తెరవబడింది కానీ ప్రవక్త కన్నులు తెరవబడలే. అందుకే అసలు ఎందుకు అడ్డగిస్తున్నది, ఎందుకు అసలు ఇలా ముందుకు వెళ్ళటం లేదు, ఎందుకు ఇటువైపు అటువైపు వెళుతుంది, అది ఆలోచన చేయకుండా గాడిదను కొట్టేస్తున్నాడు. ఈనాడు అసలు ఎందుకు పరిస్థితులు ఈ ప్రతికూలంగా వస్తున్నది, ఎందుకు ఇలాగ వ్యక్తిగత జీవితాల్లో కానీ కుటుంబాల్లో కానీ ఎందుకు ఇలాగ జరుగుతున్నది అనే విషయాన్ని గ్రహించకుండా, ప్రార్థన చేసి తెలుసుకోకుండా వాళ్ళ మీద కోపగించితే ప్రయోజనం లేదు. పేతురు పత్రికలో, యాకోబు పత్రికలు అంటాడు, ఏమంటాడంటే యాకోబు పత్రికలు అంటాడు, మొదటి అధ్యాయంలో అంటాడు, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. పిల్లరా, మనము కోపపడుట వలన దేవుని నీతి అక్కడ ఏమాత్రం జరగదు, కానీ కోపపడితే అక్కడ అపవాదే జయిస్తాడు. వాడికి ఏమాత్రం మనం జయం ఇవ్వకూడదు. అందుకే మనము కోపపడినప్పుడు అందుకంటాడు, కోపపడుడి కానీ, ఎఫెసీ పత్రికలు అంటాడు, కోపపడుడు కానీ పాపము చేయకూడదు. 4వ అధ్యాయం 26, 27 వచనాలు మనం చదువుకుంటే రాయబడి ఉంటుంది. సో ఇక్కడ మనం చదువుతున్న విషయం ఏంటంటే, శత్రువు ఎప్పుడైతే ఈయన జీవితంలో ఇటువంటి ప్రతికూల పరిస్థితి సంభవించిందో, ముందుకు వెళ్లకుండా గాడిద ఆగిపోతుందో, గాడిదను కొట్టేస్తున్నాడు. అసలు దేవుడు గాడిద కన్నులు తెరిచాడు, దేవుడు గాడిద నోరును తెరిచాడు. స్తోత్రం. మరి మనుషులమైన మనం, మన కన్నులు తెరవబడకూడదు. దీనికోసం ప్రార్థన చేయండి. అందుకే భక్తుడైన దావీదు ఎక్కడికి వెళ్ళినా, ఏం చేయడానికి వెళ్ళినా, ప్రభువా విచారణ చేసేవాడట. హీ ఎన్క్వైర్డ్ బిఫోర్ గాడ్ ఫర్ ఆల్ థింగ్స్, వేర్ ఎవర్ హీ వాంట్ టు గో అండ్ ఫైట్. ఆయన ఎక్కడికి వెళ్ళి యుద్ధం చేయడానికి ప్రయత్నం చేసిన, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దేవుని దగ్గరికి వచ్చేవాడు, ప్రభువా నన్ను వెళ్ళమంటావా? దేవుడు చెప్తే ఓకే వెళ్ళు, నేను అప్పగిస్తున్నాను వెళ్ళు అంటే అప్పుడు బయలుదేరేవాడు. షౌలు నథింగ్, ఎవరు వచ్చారంట, పదండ్రా వెళదాం, యుద్ధం చేద్దాం పదండి. నో కౌన్సిల్ ఫ్రమ్ ద లార్డ్. దేవుని వద్ద నుండి ఎటువంటి ఆలోచన వాడు తీసుకెళ్ళేవాడు కాదు. దేవుడు విడిచిపెట్టేసిన తర్వాత ఆలోచన తీసుకోవడానికి వెళ్ళారు. ఎవరి దగ్గర? కర్ణపిచాసి కలిగిన వారితో సోద చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన అడుగుతున్నాడు. వినండి,
నేను బిళ్ళరా, కర్ణపిచాసి కానీ శోధ చెప్పేవారి వైపు దయచేసి మలచవద్దు, అటువైపు తిరగవద్దు. మన దేవుని కంటే మించిన శక్తి అనేది ప్రపంచంలో ఎక్కడ, పరలోకమందు కానీ భూలోకమందు కానీ పాతాళలోకమందు కానీ యేసు ప్రభు కంటే మించిన శక్తి ఎక్కడ లేదు, ఎవరి దగ్గర లేదు, ఉండదు, ఉండబోదు కూడా. కనుక అనవసరంగా శత్రువు యొక్క మోసానికి గురి అయిపోయి అటువైపు తిరగవద్దు. అది హానికి కారణమవుతుంది. యెషయా గ్రంథంలో 30 అధ్యాయం 31 అధ్యాయం 2 అధ్యాయంలో మొదటి వచనాలు మనం చూసుకోగలిగితే, వారు నన్ను ఆశ్రయించకుండా నరులను ఆశ్రయించాడు. ఐగుప్తులు ఎవరు? వారు నరులు మాత్రమే అంటాడు ఇజ్రాయెల్ ప్రజల గురించి, నన్ను ఆశ్రయించకుండా. దేవుని ప్రజలరా, అందుకే ఈ యొక్క వంకర మార్గములో నిన్నవారు బెయోరు కుమారుడైన బిలాము. మొత్తానికి ప్రభు అతని పట్ల కనికరం చూపాడని చెప్పవచ్చు. సరే, నువ్వు ఎలాగో బయలుదేరావు కాబట్టి నీకు ఇప్పుడు అర్థమైపోయింది కదా, ఎలాగో బయలుదేరావు కాబట్టి వెళ్ళు, కానీ నేనేం చెప్తాను అది మాత్రం చేయాలి. వెళ్ళాడు. ఆ జనసమూహాన్ని చూసిన వెంటనే పలానా స్థలానికి బాలకు రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఇక్కడ తీసుకొచ్చి నిలబెడితే చూస్తే వాడిని దీవిస్తున్నాడు, ఇక్కడ చేస్తే లాభం లేదని చెప్పేసి ఇంకొక ప్రాంతానికి వెళ్ళి ఆ దిశ నుండి, ఒక విధంగా చెప్పాలంటే 4 దిశల నుండి కూడా ప్రయత్నం చేశాడు. అక్కడి నుండి చూడయ్యా, అప్పుడు శపించడానికి అవుతుందేమో. ఎక్కడికి తీసుకెళ్ళి బలి అర్పణ చేసి ఆయన ఇజ్రాయెల్ ప్రజలను చూసిన వెంటనే లేఖనం రాబడింది, దేవుని యొక్క ఆత్మ తన మీదికి దిగి వచ్చి, దేవుని స్తోత్రం, నోరు తెరిస్తే ఆశీర్వచనమే వస్తుంది తప్ప శాపవచనం ఏమాత్రం రాలే. నేను ఇందులో చెప్పబోయే అంశం ఏంటంటే, అతడు అన్యాయముతో అక్రమ మార్గంలో సంపాదించడానికి ప్రయత్నం, దురాశ కలిగి, బహుమానము కొరకు ఆశ కలిగి వెళ్ళాడు. అందుకే మీరు యూద పత్రికలో చదువుకుంటే రాయబడి ఉంటుంది, వాడు తిన్నని మార్గాన్ని వారు విడిచిపెట్టి అని రాయబడి ఉంటుంది యూద పత్రికలో. బెయోరు కుమారుడైన బిలాము రెండో వాడు మనకు కనబడతాడు. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయంలో మనం చదువుకోగలిగితే అక్కడ మరో వ్యక్తి కనబడతాడు. ఈయనెవరు? గేహజీ. ఎలీషాకి ఏముందిలే, తనకు కనబడటలేదు, ముసలోడైపోయాడు, తనకేమో కన్ను మందముగా ఉంది, తనకు కనబడదు కాబట్టి ఇంత ఆశీర్వాదం, ఇంత గొప్ప ధనం వస్తే ఈయన వద్దేనొస్తున్నాడు ఏంటి, అయ్యగారికి తెలియకుండా మనం కొట్టేద్దామన్నాడు. అయ్యగారు ఇప్పుడే వస్తానండి, చిన్న పని మీద వెళ్తానని చెప్పేసి అయ్యగారి దగ్గర సెలవు తీసుకొని వెళ్ళాడు. మొత్తానికి తను అనుకున్నది సాధించగలిగాడు. కానీ ఆ మార్గంలో నాశనం ఉందన్న విషయాన్ని దేవుడు ముందుగా చెప్పాడు. విన్నాడైనా వినలే, తీసుకొచ్చాడు. తీరా నయమానుకు సంబంధించిన యొక్క కుష్టి వ్యాధి ఆయనకు ఒక్కడికి వస్తే పొరలే, అతని తరతరాల వరకు కూడా. అది ఎంత బాధకరమైన విషయం అంటే, ఎంత నాశనకరమైన విషయం అది. తిన్నని మార్గమును వెళ్ళాలి. దేవుని స్తోత్రం. అక్రమార్గం కాదు. ఈనాడు స్థలాలు దోచుకుంటున్నారు. ఎవరు? కొద్దిగా పెరుగుబడిలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారు. నాకు విచిత్రం అనిపిస్తుంది. చాలామందికి, కొంతమందికి ఇల్లులు ఇచ్చారులేండి, దేవునికి స్తోత్రం. కానీ అక్కడ ఇచ్చారు ఎక్కడో. అరే పనులు ఎక్కడున్నాయి? పనులు ఎక్కడున్నాయి? పనులు చేయడానికి మళ్ళీ ఎక్కడికి రావాలి? మళ్ళా సిటీలోనికి రావాలి. వాళ్ళకి తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తే అక్కడి నుండి ఇక్కడికి మళ్ళీ వచ్చి పని చేయడానికి, మళ్ళా వచ్చి పని చేసి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? దాని కొరకు డబ్బులు ఎంత ఖర్చు అవుతుంది. అందుకని మేము ఇచ్చేసాం. విచిత్రమైన విషయం చెప్పనా, మన సిటీలోనే బోల్డ్ ప్లేస్ ఉంది, కానీ ఈ ప్లేస్ ఎవరికి? అది అందులో ఏం చేస్తారంటే ఒక కంపెనీలు కట్టి, అంతవరకు ఎందుకు, ఈ పక్కనే చూడండి మన దగ్గర ఉంటుంది, ఇదే ఎయిర్పోర్ట్కి ఎదురుగా ఉన్న ప్లేస్, ఇది మన పక్కన ఉంది, డేగా పక్కన కంటైనర్ కదా, చూడండి. అదేం ప్రభుత్వంది కాదు, అది ఒక వ్యక్తిది. అంత ప్లేస్ ఎలాగొచ్చేసింది ఆయనకి? ఇలాంటి వాటి మాత్రం వెలికిస్తారు. బీదవాళ్ళకి
ఎక్కడికో వెళ్ళిపోమంటారు. ప్లేసులు లేవా? వీళ్ళందరూ కూడా మనకు తెలుసు, వీళ్ళందరూ కూడా దొరికిపోతారని. కానీ ప్రజెంట్ అవన్నీ గమనించినప్పుడు బాధ అనిపిస్తుంది. ప్రభువు ఏమంటాడంటే తిన్నని మార్గమును అక్రమంతో సంపాదించడానికి ప్రయత్నం చేయకూడదు. అందుకే మధ్య జస్ట్ ఢిల్లీకి సంబంధించిన ఒక వ్యక్తి పేరు నేను మర్చిపోయాను. ఆయన ఈవెన్ రాఘవ ఆయన పార్లమెంట్లో అదరగొడుతున్నాడు. అసలు అలాంటి వ్యక్తి రావాలి అని అనిపిస్తుంది. ఏమని? అలాంటి వ్యక్తి ప్రధానమంత్రిగా ఉండాలని. ఎందుకు తెలుసా? ఈవెన్ టాక్ టైం గురించి కూడా ఆయన మాట్లాడతారు. ఇలాంటి విషయాలు ఎవరు ఎత్తరు అసలు. ఇంతకుముందు ఎలాగుండేది? రీఛార్జ్ చేయకపోయినా కాల్స్ వచ్చేది. ఇప్పుడు ఈయన అన్నాడు, మొబైల్ మాది, సిమ్ కూడా మాదే, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాం. ఏమండి, సరే యువతల నుండి మీరు రీఛార్జ్ చేసుకోలేదు కాబట్టి ఇటు నుండి మాట్లాడడానికి వీళ్ళదంటే దానికి ఒక అర్థం ఉంది, న్యాయమే. కానీ ఇన్కమింగ్ కూడా రాకుండా చేయడం అసలు ఏంటండి అన్నాడు. మీరే ఆలోచించండి. దేవుని బిడ్డలారా, అంత అంటే వాళ్ళు ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి వ్యాపారం జరగాలి, వాళ్ళకి డబ్బులు రావాలి, అంతే. ప్రజలు ఎంత ఇబ్బంది పడిన పర్లేదు, తీసేది అసలు సరే అంటే ఈ ఇరుకులో మనం పెట్టేసామనుకోండి, వాళ్ళు తప్పకుండా వచ్చి డబ్బులు కట్టవలసిందే, రీఛార్జ్ చేయవలసినదే. అక్రమ మార్గాలు. ఈయనేమో తర్వాత కుష్ఠవ్యాధిని కొని తెచ్చుకున్నాడు. ఇలాగూ పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన వ్యక్తులు వంకర మార్గంలో వెళ్ళాడు. మరొకడు 30 వెండి నాణెములు. ఏమి చేయగలదు అసలు? 30 వెండి నాణెల కోసం సొంత ప్రభువునే తన కోసం ప్రాణం పెట్టడానికి సిద్ధముగా ఉన్న ప్రభువునే అమ్మేశాడు వంకర మార్గము ద్వారా. దేవుని బిడ్డలారా, వంకర మార్గము అది విశాలమైనది. ఓకే, అందులో ఎటువంటి అడ్డు ఆటంకాలు అసలు లేనే లేవు. ప్రియులారా, అడ్డు ఉండకూడదు, ఆటంకాలు ఉండకూడదు అంటే మరి నాన్నగారు వస్తారు అడ్డుపడతారు, అమ్మగారు వస్తారు అడ్డుపడతారు, భార్య వచ్చి అడ్డుపడవచ్చు. ఓకే, ప్రభుకి స్తోత్రం చెప్దాం. కొన్ని ఆహార పదార్థాల్లో వయసు ఎక్కువ అవుతున్న కొలది శరీరంలో ఉన్నాక ఆ ఇమ్యూనిటీ పవర్ అనేది, లేకపోతే రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి కొన్ని తినాలి, కొన్ని తినకూడదు. కానీ ఒప్పుకుంటారా? దగ్గు ఉన్న, ఆయాసం ఉన్న పెరుగన్నమే కావాలన్న వాళ్ళు ఉన్నారు. షుగర్ పెరిగిపోతున్నా నాకు చికెన్, మటన్, బిర్యానీ మాత్రం కావాలంట. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోతున్నా సరే మసాలా బాగా ఉండాలంట. ఇటువంటి వాటి కొరకు డాక్టర్లు ఏమంటారంటే, ఎవరైనా అవి తినకూడదు, అది ఆరోగ్యానికి మంచిది కాదు. అలాగండి, డాక్టర్ గారి దగ్గర అలాగని వచ్చేస్తారు. ఇక్కడ తినేస్తారు, టాబ్లెట్ కూడా వేసేసుకుంటారు. ప్రభువా స్తోత్రం నైనా. ఈ టాబ్లెట్ ఎందుకు పనిచేస్తుంది? సో వైద్యులు చెప్పిన ప్రకారంగా నడిస్తే కదా టాబ్లెట్ పనిచేస్తుంది. అలా కాకుండా ఈ తిండికి తిండి మామూలే, టాబ్లెట్కు టాబ్లెట్. ఏం ప్రయోజనం? డబ్బులు వేస్ట్ అక్కడ. ఆ డాక్టర్ గారికి మైండ్ పాడైపోద్ది. అదేంటండి, మొన్న ఇంకో కొడుకు ఇస్తే అదే మందు ఇస్తే వాడు బాగుపడ్డాడు, ఈ తిరిగి అసలు ఎందుకు అవట్లేదు అని అని తెలుస్తుంది కదా ఇంట్లో ఏం జరుగుతుందో. అది విశాల మార్గము, తినేద్దాం, కానీ అది ఎక్కడ తీసుకెళ్తుంది? నీ ఆరోగ్యము అది పాడు చేస్తుంది. నీ ఆత్మీయ జీవితం అనేక విషయాలు పాడు చేస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, మొదటి కీర్తన అందుకన్నాడు, దుష్టుల పాపుల మార్గమున అపహాస్యులు కూర్చుండ చోట అక్కడికి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడతారు. అరే అక్కడికి వెళ్ళామనుకో, అది నాశనానికి దారి తీస్తుంది. ప్రియమైన దేవుని ప్రజలారా,
ప్రభు మార్గం తిన్నని మార్గం. పరలోక రాజ్యపు మార్గం ఇరుకుగా ఉంటుంది, కానీ ఇరుకు మార్గములో ప్రవేశించే ప్రయత్నం కాదు, ప్రవేశించుడి. అది జీవమునకు పో మార్గం, అది కొద్దిమంది మాత్రము కనుగొన్నారు. అది చాలా సంకుచితమైనది. ఆ సత్య మార్గంలో, ఆ జీవ మార్గంలో, ఆ యథార్థమైన మార్గంలో, దేవునికి స్తోత్రం, ఆ పరిశుద్ధమైన మార్గంలో పిల్లరా మనము నడవలసిన అవసరత ఉంది. దెన్ ఈ లోకమందు అండ్ పరలోకమందు దేవుని యొక్క కృపలకు మనం పాత్రలుగా జీవించగలం. ఆమేన్. ప్రభు ఈ కొద్ది మాటలు మనందరి వెనుకల్లో ఆయన ఆస్వాదించునుగాక, ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరు కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన అందరూ కూడా చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరిని కూడా నేను బ్రతమాలుకొని చెప్తున్నాను, ప్లీజ్ ప్రే. దేవుని సముఖంలో ప్రార్థన చేయండి. 1 minute ప్రేయర్. ఇంతవరకు విన్న వాక్యాన్ని బట్టి మన జీవితంలో పరిశీలన చేసుకొని ప్రభు కృపను మనం వేడుకుంటూ, దేవా నేను తిన్నని మార్గం నడుచున్నట్టుగా సహాయం దయచేయండి. నా క్షేమము కొరకు నువ్వు అనుగ్రహించిన ప్రతి ఒక్క నియమాలు అనుసరించినట్టుగా, నా క్షేమము కొరకు నువ్వు అనుగ్రహించిన ప్రతి కట్టడాలు అనుసరించగలుగు, నా క్షేమము కొరకు నువ్వు ఇచ్చిన ప్రతి ఒక్క ఆజ్ఞను ప్రభు అనుసరించి నడుచున్నట్లుగా నాకు సహాయం దయచేయమని ప్రభు కృపను ఆహార పదార్థ విషయంలో కావచ్చు, మనకు స్వభావాల విషయంలో కావచ్చు, మనకు మాటల విషయంలో కావచ్చు, మనకు ప్రవర్తన విషయంలో కావచ్చు. దేని బిళ్ళరా ఎవ్రీ ఏరియాలో కూడా దేర్ మస్ట్ బి హోలీనెస్. Every area there must be truth. In every area there must be faithfulness. ప్రతి ఏరియాలో కూడా మనకు ఇంటిగ్రిటీ, యథార్థత అనేది ఉండాలి. In every area of our life there must be a righteousness. వాళ్ళు విశాల మార్గం నడుస్తున్నారు, వాళ్ళకి ఏం జరగట్లేదు అనుకోద్దు. వారు విశాల మార్గములో నడిచి చివరికి వారు నాశనములో పడతారు. ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఇరుకు మార్గములో ప్రవేశించమన్నాడు. కష్టముగా ఉన్న దేవుని సందులో కూర్చో. నీ వల్ల కాకపోతే కీర్తనకారుడు దావీదు చెప్పినట్టుగా, ప్రభువా నా వల్ల కావట్లేదయ్యా, నేను ఎక్కలేకపోతున్నాను, నా చేయి పట్టి నన్ను ఎక్కించు ప్రభువా. ఐ నీడ్ యువర్ స్ట్రెంగ్త్ అండ్ యువర్ పవర్ ఓ గాడ్ ఫాదర్. ఐ నీడ్ యువర్ మైట్ ఓ ఫాదర్. I need your wisdom and your knowledge, O God, Father. I need your understanding, O God. I need your counsel, O God, Father. Oh Lord, show me thy ways and lead me in thy path, O Lord. దేవా నీ మార్గమును కనుపర్చి నీ ఆలోచన చేత నన్ను నడిపించు నాయనా. పరిశుద్ధ మార్గములో నడుచున్నట్లుగా, జీవ మార్గములో నడుచున్నట్లుగా దేవుని కృపను వేడుకో. ప్రభు దగ్గర అడుగు. లార్డ్ ఎంపవర్ మీ ఓ గాడ్. Strengthen me every day and every moment, Lord, in every hour, O God. Strengthen me, Lord. Empower me, O Father. Lead me with the power of your Holy Spirit, O God. నేను ఇంతవరకు ఇవన్నీ కూడా అడ్డు అనుకున్నాను. నా మేలు కొరకే, నా ఆరోగ్యము కొరకే, నా ఆత్మీయ జీవిత క్షేమం కొరకు చెప్పిన వాళ్ళందరినీ కూడా అవి చేయకూడదు అన్నప్పుడు అది నాకు అడ్డుగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు అనుకున్నారు. ప్రభు క్షమించు, కానీ అది నా మేలు కొరకే అనే విషయాన్ని తెలుసుకోలేకపోయానయ్యా. ప్రేమ నమ్మదగిన మా తండ్రి, మీ ఘనమైన గొప్ప నామానికి స్తోత్రాలు. నీ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో నాటబడి నూరంతులుగా ఫలించునుగాక. నువ్వు ఏర్పాటు చేసిన యొక్క జీవ మార్గములోనైనా, సత్య మార్గములోనైనా, పరిశుద్ధమైన మార్గములోనైనా, నీతి మార్గములోన ప్రభు ఈ ద్వారము గుండా ప్రవేశించగలుగున్నట్టుగా నీ ప్రజలందరికీ నీ కృపను అనుగ్రహించము. మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరి పొందుకోమని, అలాగున మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు ప్రభు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రభువుని దీవించునుగాక.